హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసింది నరేష్ కుంజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ క్యాప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలిచారు? బిగ్ బాస్ 9 లో ఇప్పటి వరకు, అంటే జరిగిన సీజన్ వరకు, ఇంతవరకు అయితే ఏ సీజన్ లో ఇద్దరు క్యాప్టెన్స్ అనేది లేదు. ఫస్ట్ టైం బిగ్ బాస్ 9 లో ఇద్దరు క్యాప్టెన్స్ అయ్యారు. అది ఎవరెవరు అయ్యారు ఏంటి అనేది చూద్దాం. మిగతా టాస్క్ అంతా జనరల్ గా జరిగినాయి. మిగతా విషయాలు, చిన్న చిన్న విషయాలు జరిగినాయి. ఆ విషయాలు కూడా చెప్దాం. ఓకే, ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేస్తే మనకు నిన్న ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, అంటే సుమన్ శెట్టి వాళ్ళతో పాటు అయింది. మన వైల్డ్ కార్డ్ వాళ్ళతో పాటు సుమన్ శెట్టి కూడా నిన్న ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ అయింది. అంటే సెలెక్ట్ అయిందంటే ఆల్రెడీ నిన్న గేమ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో చివరికి మిగిలింది సుమన్ శెట్టి గారు. ఆ సుమన్ శెట్టి కూడా ఈ రోజు క్యాప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. అయితే గేమ్ ఏం లేదు, రూల్స్ ఏం లేవు. జత కోసం, క్యాప్టెన్సీ టాస్క్ పేరు జత కోసం. ఈ జత కోసంలో పేరు అవుతారు అనమాట. ఎవరెవరు పేరు అవుతారు అని చెప్పేస్తే, గౌరవ్ వచ్చేసి సుమన్ శెట్టి గారితో, తర్వాత మాధురి వచ్చేసి అయేషతో, వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలి మనం. ఈ ప్రాసెస్ మొత్తం క్యాప్టెన్స్ అయిన వాళ్ళ గురించి కూడా పక్కన పెడదాం, కానీ వీళ్ళిద్దరు గురించి కొంచెం మాట్లాడాలి. ఇద్దరు అంటే మాధురి గారి గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సింది అయితే ఏం లేదు. ఓకే, కొంచెం వాయిస్ అయితే డౌన్ అయిందని చెప్పేసి మాధురి గారి గురించి అనిపించింది. తర్వాత ఇంకో టీం వచ్చేసి సాయి అండ్ రమ్య. వీళ్ళు బ్యాచెస్ ఆల్రెడీ, ఎందుకంటే నిఖిల్ ఎందుకు లేడని చెప్పేస్తే, నిఖిల్ ఆల్రెడీ కంటెండర్ కాబట్టి నెక్స్ట్ టాస్క్ లో ఆయనకు ఉంటుంది. వీళ్ళైతే క్యాప్టెన్సీ కంటెండర్ గా ఫస్ట్ గేమ్ లో పార్టిసిపేట్ చేసిండ్రు. ఈ గేమ్ పేరు వచ్చేసి జత కోసం. అయితే మనకు గార్డెన్ ఏరియాలో కేజీ ఉంటుంది. కేజీలో దాని లాక్ వేసి ఉంటుంది అనమాట. దానికి లాక్ లో వాకి టాకీ ఉంటుంది. అయితే మనకి మెయిన్ గేమ్ రూల్స్ ఏంటంటే, మనకు కాఫిన్ ఉంటుంది. ఆ కాఫిన్ వచ్చేసి హౌస్ లో ఉంటాయి. 3-4 బాక్సులు ఉంటాయి. ఆ కాఫిన్ లో ఇద్దరు జత కలిసి ఉంటారు కాబట్టి, ఆ జతలో ఒక జత సభ్యుడు వచ్చేసి కాఫిన్ లో, అంటే లోపలికి పోయి లాకేసుకుని ఉంటారు. వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు వేస్తారు, అది లాకేసి ఉంటారు. ఇక్కడ మనకి గార్డెన్ ఏరియాలోకి వచ్చేసే వరకు, అంటే వాళ్ళ దగ్గర ఒక వాకీ టాకీ ఉంటుంది. కాఫిన్ లోకి వెళ్ళిన వాళ్ళు, శవపేటికలోకి వెళ్ళిన వాళ్ళకి ఒక వాకీ టాకీ ఉంటుంది. అక్కడ వాళ్ళకు కోడ్ ఉంటుంది, దాని గురించి చెప్తా. బయట గార్డెన్ ఏరియాలో వచ్చేసి మనకు కేజీ ఒకటి ఉంటుంది. కేజీలో ఒక వాకీ టాకీ ఉంటుంది. ఆ వాకీ టాకీ తీసుకోవాలంటే ఫస్ట్ ఆ వాకీ టాకీ అక్కడ వాళ్ళకి కాఫిన్ లో ఎవరైతే ఉండి వాకీ టాకీలో మాట్లాడుతూ సౌండ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ పేరు ఉంటారో ఆ పేరుకి సంబంధించిన వాళ్ళు ఏ వాకీ టాకీలో మాట్లాడుతుండ్రో కేజీలో సౌండ్ విని ఆ వాకీ టాకీని తీసుకోవాలంటే బయట లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్ తోటి ఓపెన్ చేసి ఆ వాకీ టాకీని తీసుకొని, ఆ వాకీ టాకీ తీసుకున్న తర్వాత ఆ వాకీ టాకీలో వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ తోటి బయట ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ఇంకో కీ ఉంటుంది. ఈ కీ తోటి ఆ బాక్స్ లాక్ తీస్తే అందులో కోడ్ ఉంటుంది. అంటే కోడ్ అంటే వాళ్ళు కోడ్ చెప్తారు. ఆ కోడ్ ప్రకారం ఇక్కడ బాక్స్ ని ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్ లో ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ తీసుకొని వెళ్ళి వాళ్ళు లోపల మన కఫెన్ లో ఉండే ఒక కోడ్ ఆ కోడ్ చెప్తారు. ఆ కోడ్ ప్రకారం వాళ్ళు ఓపెన్ చేయాలి లాక్. ఎవరైతే ముందు లాక్ ఓపెన్ చేస్తారో ఆ లాక్ ఓపెన్ చేసి, అంటే అక్కడ కాఫిన్ లో ఉన్న వాళ్ళని, ఈ జత సభ్యులు ఎవరైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇనుకుంటూ వాళ్ళ కాఫిన్ లో ఉన్న సభ్యుడిని వెళ్ళి ఆ కాఫిన్ కోడ్ ప్రకారం తీసి, ఎవరైతే త్వరగా వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఉండే బిల్లు ఫస్ట్ మోగిస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో గెలుపొందినట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇది రూల్స్. ఇది అయితే ఇక్కడ అయేష బాగానే ఆడింది. ఫస్ట్ కాఫిన్ లోకి వెళ్ళేది ఎవరెవరంటే మాధురి గారు, తర్వాత రమ్య, తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి. వీళ్ళు కాఫిన్ లోకి వెళ్తారు. గార్డెన్ ఏరియాలో వచ్చేసి వీళ్ళు ఆడతారు. ఎవరు? మన గౌరవ్, తర్వాత అయేష, తర్వాత వచ్చేసి సాయి ఆడతారు. వాళ్ళ పార్ట్నర్ గా ఆడతారు. అయితే ఇక్కడ బజర్ స్టార్ట్ అయిన తర్వాత బాగా స్పీడ్ గా ఆడింది మాత్రం అయేష అని చెప్పుకోవాలి. అయేష స్పీడ్ గా ఆడింది, గేమ్ బాగానే ఆడింది. కాకపోతే అయితే ఈ విషయం ఏంటంటే, ఫస్ట్ వాకీ టాకీలు వచ్చిన సౌండ్ ప్రకారం లాక్ తీస్తుంది. తర్వాత బాక్స్ లోకి వచ్చేసి లాక్ తీస్తుంది. ఈమె ఏం చేస్తుంది అంటే, లాక్ తీసుకోకుండా వెళ్ళి కాఫిన్ దగ్గరికి వెళ్ళిపోయి కోడ్ ఏదైతే ఉందో ఆమె చెప్పిన వాకీ టాకీలో ఏ బాక్స్ లో ఉందని చెప్పేసి కూడా కనిపెడుతుంది. కనిపెట్టిన తర్వాత కోడ్ కూడా చెప్తే కోడ్ కూడా కనిపెడుతుంది. కానీ ఈ లాక్ ఏదైతే ఉందో, ఈ లాక్ వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఉంటుంది, అది తీసుకురావడం మర్చిపోయింది. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ కోడ్ కి సంబంధించి కరెక్షన్ చేయడం కూడా ఆమెకి కొంచెం సైట్ ప్రాబ్లం. ఆల్రెడీ డైలీ స్పెట్స్ వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం షోలో, స్పెట్స్ పెట్టుకుని ఉంటుంది. ఆమెకు ఆ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ కొంచెం గౌరవ్ అయితే యాక్చువల్ గా ఈ గేమ్ లో గౌరవ్ కొంచెం స్లోగా,
స్లోగా ఆడింది. ఇది స్లోగా ఆడడం కూడా కొంచెం బెటరే అనుకోని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిస్టేక్స్ జరగకుండా లాక్ తీసుకొని రావడం కానీ, కోడ్ కానీ ఈ విషయంలో కొంచెం స్లోగా ఆడడం ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. ఫస్ట్ అయితే రూమ్ లోకి ఏది కాఫిన్ ఏరియాలోకి ఎంటర్ అయింది కానీ, కాఫిన్ లో ఉన్న పర్సన్ ని కనిపెట్టింది కానీ అయేషా కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ కోడ్ సరి చేయడం అంటే ఆమెకు సైట్ ప్రాబ్లం వల్ల కనపడకపోవడం, తర్వాత ఈ లాగ్ నుంచి గార్డెన్ ఏరియాలో మర్చిపోవడం, మళ్ళీ వెనక్కి రావడం కొంచెం అవి మైనస్ అయింది. లేకుంటే ఈ టాస్క్ లో మాత్రం మాక్సిమం వీళ్ళే విన్ అవ్వాల్సిన అవకాశం ఉండేది కానీ ఈ సైట్ ప్రాబ్లం వల్ల విన్ కాలేదు. ఓకే, విన్ కాలేదు. కానీ తర్వాత వచ్చేసి మన గౌరవ్ కూడా వచ్చేసి కరెక్ట్ కోడ్ తోటి లాక్ తో తీస్తాడు, బయటకు వెళ్ళి ఫస్ట్ గంట మోగిస్తారు. ఈ టాస్క్ లో వీళ్ళు విజేత అవుతారు. అయితే ఈ ఈ ప్రాసెస్ కూడా కొంచెం లేట్ పడుతుంది. తర్వాత ఓపెన్ చేయడానికి మాధురి గారిని కూడా తీయడానికి కూడా అయేషా కొంచెం లేట్ పడుతుంది. వాళ్ళు సెకండ్ వస్తారు. నెక్స్ట్ వచ్చే సాయి అసలు రమ్యని ఏ బాక్స్ లో ఉన్నదో కూడా కనిపెట్టలేకపోతుంది. ఇక్కడ నాకు అసలు నచ్చలేదు ఏంటంటే, ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ని అంటే ప్రతిసారి మనమే గెలవలేము, ఏ టాస్క్ అయినా మనమే గెలవలేము అని చెప్పేసి నేను నిన్ను చూస్తున్నాను, ఏదైనా టాస్క్ ఓడిపోతే ఏడవడం, నాన్న నాన్న అనుకుంటే ఏడవడం, నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ మండే రోజు మనకు తనుజ గురించి మనకి అయేషా చెప్పిన పాయింట్స్ ఇవి. ఏది నామినేషన్ పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ చెప్పింది. నువ్వు ఇట్లా నాన్న నాన్న అని చెప్పేసి బాండింగ్ పెట్టుకొని నువ్వు గేమ్ సరిగా ఆడవు, నువ్వు ఎప్పుడు ఏడుస్తావు, ఏడవడమే ఎక్కువ కనిపిస్తుంది అన్న పాయింట్ లో మాట్లాడింది. నువ్వు ఫస్ట్ గేమ్ నువ్వు ఆడింది అంటే బాల్ టాస్క్ ఆడింది. ఆల్రెడీ గేమ్ ఆ బాల్ టాస్క్ ఆడింది. అది వదిలేస్తే ఇది ఫస్ట్ గేమ్ అనుకోవాలి. క్యాప్టెన్సీ కంటెండర్ గా ఫస్ట్ గేమ్ ఎన్నో ఓడిపోయిండ్రు. మిగతా చాలా మందిని చూడాలి. రీతు కూడా చాలా దగ్గరికి వచ్చి ఓడిపోయింది. చాలా గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏడ్చారు. కాకపోతే అంటే నువ్వు చెప్పిన దానికి అంటే నేను ఎంత స్ట్రాంగ్, నేను సింగిల్ గా ఆడతా, నేను ఎవరు సపోర్ట్ తీసుకోను అని చెప్పిన నువ్వు అసలు అసలు ఎంత ఏడుస్తుంది అంటే అసలు మనం చెప్పలేం. ఈ సీజన్ లో అందరు ఏడుపులు కలిసి ఈ రోజు ఈ అయేష్ ఒక్కటే ఏడ్చిందని నాకు అనిపించింది. ఇంకోటి వీళ్ళందరూ ఓదారుస్తారు పాపం. ఈ ఇమాన్యుల్ గాని, తనుజ గాని వీళ్ళందరూ ఓదారుస్తారు. ఎవరినైతే అన్నదో వాళ్ళందరూ ఓదారుస్తారు. ఓకే, బానే ఉంది. కాకపోతే ఈ ఓదార్చిన తర్వాత ఎంబటే చూసుకుందాం, ఏం చేద్దాం, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. వెంటనే మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ అదే మూడ్లోకి పోయింది. తర్వాత నేనే ఫస్ట్ తీసిన, లేకుంటే నేనే గెలిచేవాడిని, అసలు నేను క్యాప్టెన్సీ అయింది, నెక్స్ట్ టైం చూసుకుందాం, అది ఇది అని. మరి అదే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఎందుకు అసలు ఎంత ఏడ్చిందంటే నేను చెప్తాను కదా, మళ్ళీ చెప్తున్నా, ఈ సీజన్ మొత్తంలో అందరు ఏడ్చిన ఏడుపులకు సమానంగా ఏడ్చిందని నాకు అనిపించింది. ఇప్పుడు మనం యాక్చువల్ గా చెప్పాలంటే ఒకరిని మనం ఆ తప్పు చేయకూడదు. మనం ఒకరిని ఏ పాయింట్ అయితే నామినేషన్ పెట్టినామో అదే పాయింట్ లో మనం రిపీట్ చేస్తే అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆమె చెప్పింది దాన్ని నిలబడలేదని అనిపించింది. కాకపోతే ఈ విషయంలో మాత్రం నాకైతే అసలు నచ్చలేదు. ఇరిటేషన్, ఆమె మాట్లాడితేనే ఇరిటేషన్. ఎందుకు ఇరిటేషన్ అనేది కూడా నేను చెప్తాను నెక్స్ట్ పాయింట్ లో. ఇరిటేషన్ ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ రీతి విషయంలో, నిన్న యాక్చువల్ గా ప్లేట్ విషయంలో ఎంత గొడవ జరిగిందో, ఒక చిన్న విషయంలోనే డెమోన్ పవన్ మీద ఎంత చిరాకు అంటే ఎదుట వ్యక్తి చెప్తేనే కదా, వాడు తప్పు చేసినా రైట్ చేసినా ఎదుట వ్యక్తి ఏం చెప్తారో విన్న తర్వాతనే మన నిర్ణయం తీసుకుంటే తప్ప నాట్ ఏదో ఒకటి బయటకు వస్తుంది. కానీ ఆ విషయం వినకుండా ఇరిటేషన్ గా చేస్తే మాత్రం అసలు మనం ప్రేక్షకులు ఏం చేస్తారు, ఆయన మన ప్రేక్షకులు ఏముంది అనుకుంటలే, మనకి నచ్చకపోతే వాళ్ళు వైల్డ్ కార్డు కానీ వేరే వాళ్ళు కానీ ఓటింగ్స్ వేస్తే బయటకు వెళ్ళిపోవచ్చు అనుకుంటా. అట్లే ఉంది కదా కొన్ని. ఇప్పుడు మన లాస్ట్ శ్రీజ ఎలిమినేషన్ కూడా చూస్తే, ఇప్పుడు అట్లా చూస్తే అట్లా శ్రీజన్ ఎలిమినేషన్ ఎట్లా చేసిండ్రో అదే విధంగా ఇప్పుడు మిగతా జనాలందరూ కూడా కోరుకుంటారు అనుకుంటా. మన మాధురిని గాని, తర్వాత ఈమె అయేషని గాని, ప్లీజ్ సార్ నాగార్జున గారు ప్లీజ్ ఎలిమినేషన్ వీళ్ళిద్దరిని చేయండి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే శ్రీజన్ అట్లనే కదా చేసింది. ఈసారి నాగ సార్ని కోరుకుంటే అయిపోయింది. వీళ్ళంతా ఇబ్బంది పెడుతున్నారు. అంటే మనకు కొంచెం షో చూసేటప్పుడు ఎంత గొడవ అయినా కానీ అందులో పాయింట్ ఉన్నా లేకపోయినా కానీ ఇరిటేషన్ రావద్దు. ఒకవేళ మాట్లాడుతుంటే ఆమె ఏంటి అంటది, ఈమెది అసలు డైలాగ్ కూడా మనం చెప్పడానికి కూడా గుర్తుండదు, అట్లా మాట్లాడింది. సరే, ఆ విషయం ఏం గొడవ అయింది అనేది నేను తర్వాత చెప్తాను. ఈ టాస్క్ లో వచ్చేసి గౌరవ్ సుమన్ శెట్టి గెలిచారు. అయితే బిగ్ బాస్ అంటే ఆల్రెడీ నిఖిల్ కూడా కంటెండరే, ఆయనకు టాస్క్ ఇవ్వడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే సుమన్ శెట్టిని కానీ తర్వాత గౌరవ్ మీద ఒక టాస్క్ ఉంటదని చెప్పేసి మనకి ఇంటిస్తాడు. అది తర్వాత వస్తుంది ఆ గేమ్ గురించి. తర్వాత ఈ టాస్క్ లో వచ్చేసి సుమన్ శెట్టి తర్వాత గౌరవ్ వచ్చేసి విన్ అవుతారు. వీళ్ళిద్దరిని డైరెక్ట్ ఈ వారం ఇద్దరు క్యాప్టెన్స్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు.
అది మనకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సీజన్ లో కానీ ఇద్దరు క్యాప్టెన్స్ లేరు. వీళ్ళు జత గెలిస్తే వీళ్ళిద్దరికి ఏదైనా గేమ్ పెట్టి క్యాప్టెన్సీ చేస్తారని అనుకున్నాం. బట్ వీళ్ళిద్దరిని కలిపి ఈ వీక్ వచ్చేసి 6th వీక్ క్యాప్టెన్సీ కంటెండర్స్ కాదు, ఆల్రెడీ క్యాప్టెన్సీ అనౌన్స్ చేసేస్తారు. ఇది క్యాప్టెన్సీ టాస్కే, ఇది క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ కాదు, క్యాప్టెన్సీ టాస్క్. వీళ్ళిద్దరు విన్ అవుతారు. కాకపోతే నెక్స్ట్ మనకు వీళ్ళిద్దరిలో మన నిఖిల్ కూడా క్యాప్టెన్ కంటెండర్ కాబట్టి ఆయనకు ఛాయిస్ ఇస్తారు, అది తర్వాత చెప్తా. క్యాప్టెన్సీ అయిన తర్వాత మన సుమన్ అధ్యక్ష అని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. మన సేమ్ డైలాగ్ ఉంటది కదా జైన్ సినిమా, అధ్యక్ష అని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. వాళ్ళిద్దరికి వచ్చేసి మన కళ్యాణ్ వచ్చేసి వాళ్ళిద్దరికి క్యాప్టెన్సీ బ్యాడ్జీలు ఇస్తాడు. అది ఇదంతా జరిగిన తర్వాత కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది నాకైతే. ఎవరిని అయ్యేసేది చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది, కరెక్ట్ గా లేదు. అప్పటికప్పుడు నవ్వింది, అప్పటికప్పుడు ఏడ్చింది, అంతా డిఫరెంట్ గా ఉంది. అంటే వాళ్ళని నామినేషన్ చేసిన పాయింట్స్ అప్పుడు ఉన్న అయేషా ఇప్పుడు అసలు లేదు. నేను ఆల్రెడీ వేరే తమిళ బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన అని చెప్పేసిన ఆమె అసలు ఇక్కడ ఇట్లా ఇంత ఎమోషనల్ అవ్వడానికి, నేను గేమ్ కోసం వచ్చిన, నేను ఆల్రెడీ మిస్ అయిన అన్న ఆమె ఒక చిన్న టాస్క్ అందరూ అప్పటికి చెప్తూనే ఉంటారు, ఒక చిన్న టాస్కే ఇది ఒకటి, ఇంకా బోలే టాస్క్లు ఉంటాయని చెప్పేసి కళ్యాణ్ ఇమాన్యుల్ చెప్తా ఉంటారు. అయినా కానీ దానికి ఫుల్ ఎమోషనల్ అవుతుంది. అంత ఎమోషనల్ అవసరం లేదని చెప్పేసి అనిపించింది. వీళ్ళని మళ్ళీ కంటెంట్ కోసమే చేస్తారు అది ఇది అని చెప్పేసి అనడం ఎందుకు ఈమె అనడం, అది నిలబడకపోవడం నాకైతే నచ్చలేదు ఈ పాయింట్ లో. ప్రేక్షకులు కూడా అంతే బోరింగ్ ఉన్నారు వీళ్ళిద్దరు అంటే మాధురి అండ్ అయేష గాని ఎంత తొందరగా బయటికి పంపిద్దాం అని చెప్పేసి ప్రేక్షకులకు ఇస్తారు. మనం నా ఒపీనియన్ కాదు, బయట ప్రేక్షకుల ఒపీనియన్ అట్లుంది. ఎందుకంటే ఇరిటేషన్ ఉంటుంది. ఇరిటేషన్ ఉంటే ఏమైందో తెలుసు కదా, బయట ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా. ఇరిటేషన్ వాయిస్ ఉంటుంది, ఏదైనా క్లారిటీ కుల్లా చెప్పేసేయాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. ఏ ఛాలెంజ్ అంటే ఒక ఛాలెంజ్ లో పోటీ పడాలి ఎవరు అయితే. నిఖిల్కి ఒక ఆల్రెడీ ఒక పవర్ ఉంది కదా. ఏం పవర్ అంటే కంటెండర్ కదా, అతను డైరెక్ట్ కంటెండర్. ఆయనకు పవర్ ఏమి ఇస్తాడంటే నిఖిల్కి వీళ్ళిద్దరిలో సుమన్ శెట్టి గాని తర్వాత గౌరవ్ లో గాని ఇద్దరిలో ఒకరిని క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించే అవకాశం నీకుంది. వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని తొలగించి వాళ్ళతోటి పోటీ పడి నువ్వు విన్ అయితే నువ్వు వాళ్ళతో పాటు ఒక కెప్టెన్ గా నువ్వు ఉంటావు అని చెప్పేసి బిగ్ బాస్ చేస్తే సుమన్ శెట్టిని కాకుండా. ఎందుకంటే సుమన్ శెట్టి మీద ఇప్పుడు అంత ఫిజిక్ పర్సనాలిటీ ఉంచుకొని సుమన్ శెట్టి మీద పోటీ పడతా అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. అది కూడా నిఖిల్కి తెలుసు. ఆ విషయంలో నిఖిల్ బాగానే ఆలోచించాడు. ఎందుకంటే అంటే నిఖిల్కి సమానమైన గౌరవం మీద ఆడితేనే గానీ నాకు అంటే ఒక న్యాయం ఉంటది. నేను సుమన్ శెట్టి మీద ఆడి ఒకవేళ గెలిచినా కానీ నాకు అంత పాజిటివ్ రాదని చెప్పేసి నిఖిల్ కూడా బాగా ఆలోచించిండు అని చెప్పేసి నాకు అనిపించింది. అట్లనే ఆయన ఛాలెంజ్ తీసుకుంది గౌరవ్ మీద. ఆ టాస్క్ లాస్ట్ జరిగింది, ఆ విషయం గురించి కూడా చెప్తా. ఇంకోటి ఏంటంటే మనకు ఈ గ్యాప్ లో ఒకటి జరిగింది ఏంటంటే భరణి గారు అడుగుతూ ఉంటాడు ఎవరిని, దివ్యని. అంటే మాధురి గారి దగ్గర ఒకటి అంటే పవర్ ఉంది, ఆ పవర్ నుంచి ఈ వీక్స్ సేవ్ చేయడానికి నన్ను అడగమంటావా అని చెప్పేసి అడిగితే ఇంపాసిబుల్ అంటుంది దివ్య. ఇంపాసిబుల్ అంటుంది. ఒకవేళ దివ్య పాసిబుల్ అన్నదంటే ఇంకా మనం ఈ 2-3 ఎపిసోడ్లు చెప్పింది అంత వేస్ట్ అనే అర్థం. అసలు అనదు, మనకు తెలుసు. ఇంకా మెయిన్ వేరే ఎవరి దగ్గర ఉన్నా ఒకవేళ అడుగుతా అని చెప్పేస్తే ఓకే అంటదేం, కానీ ఇప్పుడున్న పరిస్థితులకి మాధురి గారి దగ్గర ఉన్న పవర్ నేను వాడతా అని చెప్తే మాత్రం దివ్య ఒప్పుకోదు. ఒప్పుకున్న ప్రేక్షకులు కూడా ఒప్పుకోరు. నాకు వద్దు, అవసరం లేదు అని చెప్పేసి అంటది భరణి గారు అడిగి. ఇదే టాపిక్ అక్కడ లోపల డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏం డిస్కషన్ అంటే ఇమాన్యుల్ చెప్తా ఉంటాడు సంజన గారి ఏంటంటే భరణి గారితో మాట్లాడుతుంటే నన్ను నాన్న అని చెప్పేసి మీ కూతురు అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే అట్లా అని చెప్పకు, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటే, అరే ఇన్ని రోజులు అలవాటు పడ్డాం మనము, నీ కూతురు అని చెప్తే మనకి ఒకేసారి సడన్ గా తనుజ అని చెప్పి చెప్పడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనం ఒకేసారి మారలేం కదా. అదే విషయం నేను భరణి గారికి చెప్తుంటే అట్లా అనక అని చెప్తుండు. నాకు ఇంకోటి దాని తర్వాత కొంచెం ఒక నిమిషం అని గ్యాప్ ఇచ్చి ఒక విషయం చెప్పిండు. విషయం ఒకటి అడిగిండు. అదే ఇంట్లో నేను ఇష్ట పరిస్థితిలో ఉండి పరిస్థితి నాకు చేయదారిపోయి నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇంట్లో అందరూ ఒకవైపు ఉన్నప్పుడు, నేను ఒక్కనే ఒకవైపు ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి బన్నీ గారు నన్ను అడుగుతుండ్రు. అంటే దాని అంటే పవర్ అస్త్రా గురించి అని చెప్పేసి మాన్యుల్ అర్థం చేసుకోవడానికి చిన్న పిల్లగాడు ఏం కాదు. ఆయన పవర్ అస్త్రా తర్వాత గోల్డెన్ స్టార్ తీసుకున్న ఇంటి అసలు
టోటల్ నెక్స్ట్ వీక్ కూడా ఎవరు నామినేషన్ చేయకుండా ఉండడానికి ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో తనూజ కంటే కూడా తనూజని కూడా ఎవరైనా నామినేషన్ చేస్తారు తప్ప ఇమాన్యుల్ చేసే ఆస్కారం లేదు. నిన్న కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎవరు చేయరు కూడా. అంత పకడ్బందీగా ఉన్నాడు, అందరితో కలివిడిగా ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో ఏ ప్రాబ్లం లేదు, అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పవర్ అస్త్ర గురించి కొంచెం హింట్ ఇస్తే అర్థం చేసుకోవడం. ఎందుకంటే భరణి అడుగుతుండు, ఎందుకంటే పవర్ అస్త్ర యూజ్ చేస్తావా ఒకవేళ నేను ఎలిమినేషన్ అయ్యే ప్రాసెస్ లో ఉంటే, ఎందుకంటే తను కూడా నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి. ఆల్రెడీ నిన్న కొంచెం కొంచెం చూడు దివ్య నామినేషన్ లో ఉంది అని చెప్పేసి కొంచెం అడుగుతాడు. అంటే చూద్దాంలే అంత దాకా పోదని చెప్పేసి ఇమాన్యుల్ అన్నాడు నిన్న, మొన్న ఎపిసోడ్ లో అన్నాడు. మళ్ళీ ఈ రోజు తన గురించి అడుగుతుంటేమో ఆ విషయం గురించి ఇమాన్యుల్ మనకు చెప్తాడు. మనకు 24/7 లో వచ్చింది అనుకుంటా, మనకైతే టెలికాస్ట్ కాలేదు టీవీలో. ఆ విషయం గురించి చెప్తాడు. అంటే మన సంజన గారు ఇమాన్యుల్ వాళ్ళిద్దరు డిస్కషన్ లో ఇది వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎంత దూరం మనం అంత దూరం ఆలోచించలేదు, అసలు నేనైతే పవర్ అస్త్ర నా దగ్గర ఉంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి నేనైతే ఆలోచించలేదు మమ్మీ. కానీ ఆయన ఎంత లోతుగా ఆలోచించిండు అంటే, ఒక్కొక్కరి గేమ్ ఎంత ఆడుతుండ్రు, ఆయన అంత దూరం ఆలోచించిండు అని చెప్పేసి సంజన గారు వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాండింగ్ కి నెక్స్ట్ సంజన గారికి వాడతానేమో, వాడితే వాడచ్చు, తప్పేముంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఇప్పుడు నడుస్తుంది. నేను ఇదే చెప్పిన, ఎప్పుడైతే తనుజకి ఉన్నో భరణి గారికి నువ్వు ఎప్పుడైతే సపరేట్ ఉంటావో అప్పుడు నీ గేమ్ చాలా బాగా ఆడతావని నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. కాకపోతే మళ్ళీ ఇక్కడ కొత్తగా మమ్మీ అనే బాండ్ ఎంచుకున్నాడు. నాకైతే అర్థం కాలేదు, వీళ్ళే అర్థం కాదు ఏం బాండింగ్ అనేది అర్థం కాదు వీళ్ళకైతే. ఇప్పటికైతే సాక్రిఫైజ్ టాస్క్లు, తర్వాత వీళ్ళని ఒకరు సపోర్ట్ చేసుకునే టాస్క్లు అయితే పర్ఫెక్ట్ గా ఒక్కటి కూడా పడలేదు. ఒక్కటి పడ్డ రోజు తెలిసింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీళ్ళకి పడ్డాయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే టాస్క్లు, వీళ్ళకి పడ్డాయి. ఎవరికి? తండ్రి కొడుకులకి, తర్వాత చెల్లె అన్నకి, వీళ్ళందరికీ పడ్డాయి. కాకపోతే మమ్మీ కొడుకు మాత్రం ఇంతవరకు పడలేదు. ఆ టాస్క్ వచ్చిన రోజు వీళ్ళకి పడింది. అప్పుడు ఇమాన్యుల్ ఏ రకంగా ప్రవర్తిస్తాడు, సంజన గారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని చెప్పేసి చూడాలి. చూద్దాం. ఇప్పుడు అది ఓకే. ఇప్పుడు ఇమాన్యుల్ తీసుకున్న నిర్ణయం అయితే పక్క. ఎందుకంటే పవర్ అస్త్ర ఆయన గెలుచుకున్నాడు, ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళకి అంత బాండింగ్ అయితే లేదు, ఫస్ట్ లో ఉన్నంత బాండింగ్ అయితే లేదు. ఇప్పుడైతే చాలా తగ్గిందని చెప్పేసి అనుకోవాలి. మరి ఎవరికి నెక్స్ట్ రేపు సాటర్డే వచ్చేసి కానీ సండే ఎవరికి ఆ పవర్ అస్త్ర యూజ్ చేస్తారని చెప్పేసి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి యూజ్ చేయడు. ఒకవేళ నాకు తెలిసినంత వరకు రేపు ఒకవేళ పెడితే నామినేషన్ లో కావాలని దివ్య ఉంటదిలే, కానీ దివ్య ఉన్న తర్వాత వచ్చేసి భరణి గారు ఉంటారు, పవర్ అస్త్రని యూజ్ చేస్తావు అని అనొచ్చు. ఒకవేళ మిస్ అయ్యి, అంటే ఇప్పుడైతే దివ్యకి అయితే ఓటింగ్ తక్కువ ఉందిలే, కానీ ఒకవేళ అసలు నిజంగా దివ్యకి ఓటింగ్ మంచిగా పడి ఉండి దివ్య సేఫ్ మోడ్ లో ఉందన్నప్పుడు తనుజని భరణిని పెట్టి పవర్ అస్త్రాన్ని యూజ్ చేస్తావు అని అడిగితే ఎంత కిక్ ఉంటుంది. ఆ కిక్కే వేరబ్బా. అప్పుడు ఆ గేమ్ లోకి రిటర్న్ వచ్చిన వాళ్ళు చూసుకుంటారు ఇమాన్యుల్ గురించి. అట్లా ప్లాన్ చేయొచ్చులే, కానీ యాక్చువల్ గా ఓటింగ్ పరంగా అయితే, ఎందుకంటే మరి ఫ్యాన్స్ అయితే ఆమె సెలబ్రిటీ కాదు, కామనర్స్ గా వచ్చింది కాబట్టి కొంచెం తక్కువనే ఉండొచ్చు. కాకపోతే జెన్యున్ ప్లేయర్ అని అయితే నేనైతే నమ్ముతున్నా. ఈ రోజు రాము రాథోడ్ గానీ దివ్య గానీ అసలు ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు అసలు ఈ టాస్క్ కూడా పెట్టింది కూడా వాళ్ళకి కదా, క్యాప్టెన్సీ టాస్క్. వాళ్ళు కనపడడానికి కూడా స్కోప్ లేదు, ఎవరు చాలా మంది కనపడలేదు ఈరోజు. చిన్న చిన్న విషయాలలో కొందరు కనిపించింది అంతే తప్ప చాలా మంది కనిపించలేదు ఈరోజు. మొత్తం వైల్డ్ కార్డ్స్ అండ్ సుమన్ శెట్టి ఒక విషయంలో, రీతు తర్వాత కళ్యాణ్ ఒక విషయంలో కనిపించింది తప్ప మిగతా విషయాలు ఎక్కడ కనిపించలేదు. అయితే నిన్నటి విషయంలో కంటిన్యూ అయినట్టు అయితే మన అయేషా మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ లో ఉంటది. రీతు డెమన్ ఫుడ్ తింటుంటే ఈ మన అయేషా వచ్చేసి ఇది క్లీన్ చేస్తావా అని చెప్పేసి, అంటే ఇది క్లీన్ చేస్తావా చెయ్యవా అని చెప్పేసి అడిగితే అంటే దూరం నుంచి ఉన్న ఆమె వ్యూలో అది బర్ని గారు చేస్తారని చెప్పేసి అంటది. అంటే ఇది నువ్వు చేయవా, ఇది నువ్వు కాదా చేస్తా అంటే, ఆమె అడిగేది సింగ్ గురించి, వేరే దాని గురించి అని చెప్పేసి అది భరణి గారు చేస్తుంది అని చెప్పేసి అడిగింది. వెంటనే ఇప్పుడు అంటే చూసిన మాధురి గారు గై 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 గై, సేమ్ అదే టైపు అయేషా వచ్చేసి అసలు గై 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 అంటే అసలు ఆమె ఏం మాట్లాడింది అర్థం కాదు. ఏదో రీతు అంటది, ఏంటి అయేషా అసలు మాట్లాడితే అరుస్తా ఉంటావు, ఎందుకు గొడవ పెట్టుకుంటావు ప్రతిదానికి, నువ్వు అడిగినావు నేను చెప్పినా అంతే కదా అని చెప్పేసి అంటే, నేను భరణి గారిని అనుకున్నా. అంటే నీ గురించి మాట్లాడేటప్పుడు నేను భరణి గారిని ఎందుకు తీస్తా అని చెప్పేసి అడిగింది. అది కూడా రైటే, కానీ ఒక్కసారి ఆమెకు మైండ్ లో ఫిక్స్ లో
అంటే ఈ డెమన్ పవన్ గురించి గానీ, తనుజ గురించి గానీ వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చింది. వీళ్ళని కొంచెం టార్గెట్ చేసి కొంచెం ఇది చేయాలి. వీళ్ళు మంచి టాప్ లోకి వెళ్తుండ్రు. ఏది బాండింగ్స్ పెట్టుకొని చెప్పేసి ఒక మైండ్ లో ఫిక్స్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళ చిన్న విషయం అయినా గానీ క్లారిటీ ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు ఇది ఎవరికి అడుగుతారు ఇప్పుడు నిన్న ప్లేట్ విషయమే అంత డిస్కషన్ అయింది. ఇది ఎవరికి అడుగుతారు అంటే ఆమెకు అర్థం కానప్పుడు మళ్ళీ చెప్పొచ్చు కదా ఇది ఎవరు అంటే సింక్ ఎవరికి అడుగుతారు అని చెప్పేసి అడిగితే ఆమె చెప్పేది కదా సమాధానం. అక్కడ దూరం నుంచి ఇది ఎవరు అడుగుతారు అని అంటే అది భరణి గారు అడుగుతారు ప్లేట్ అనుకుందో తర్వాత ఇంకేదో అనుకుందో అది భరణి గారు అడుగుతారు అని చెప్పేసి చెప్పింది. అదే విషయం నాకు అర్థం కాలేదని చెప్తే దానికి కూడా వచ్చింది. ఈ విషయం ఈ విషయం ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక. ఎవరు రీతి వెళ్ళిపోతే డెమన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. అంటే తను ఇది అనుకుంది ప్లేట్ అనుకుంది అంటే సింక్ అనుకోలేదు అని చెప్పేసి అంటే ఈ ఉర్దూ పవన్ నువ్వు వచ్చి ఇక అసలు అసలు పవన్ అయితే డెమన్ పవన్ అయితే మాట్లాడినవ్వదు. ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ అసలు అంటే ఇంకా నువ్వు ఇక రీతు విషయం అంటే నువ్వు వచ్చి మాట్లాడతావు ఇంకా నీకు ఇదే పని అన్నట్టు చెప్తే ఈ లోపు గౌరవ్ వస్తాడు. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. నాకు ఇక్కడ డెమన్ పవన్ అయితే నచ్చిండు వీళ్ళిద్దరిలో. గౌరవ్ వచ్చి ఏమంటాడంటే ఆమ్, లే- లేడీస్ విషయంలో మనం ఎందుకు జోక్యం చేద్దాం. అరే లేడీస్ విషయం కాదబ్బా ఇది హౌస్ విషయం. ఇక్కడ క్లీనింగ్ విషయంలో ఒక డిస్కషన్ జరిగితే దాని గురించి నేను చెప్పడానికి వచ్చిన ఆ విషయం గురించి చెప్పొద్దా. నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటే మాధురి గారు అక్కడ నుంచి ఏమంటారంటే ఏంటి అయేష ఏం ఎందుకు అయేష మీద అరుస్తున్నావు డెమన్ అని చెప్పేసి ఒక బెదిరింపు చర్య లాంటి ప్రక్రియలోని ఆ వాయిస్ వస్తుంది. అంటే అంత అవసరం లేదుగా ఏంటి అక్కడ అని చెప్పి ఈమె డైలాగే ఏంటి ఆల్రెడీ మనం నిన్న కంబైన్ లో పెట్టాం. ఏంటి అదే ఏంటి అక్కడ అనే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఏమైందని చెప్పేసి అడగాలే కానీ ఏంటి అయేష మీద ఎందుకు అరుస్తున్నావు అంటే అయేష మీద ఎవరు అరవలే. అయేష మీద అరుస్తే రేపు మాధురి గారికి కానీ అయేషకి పడ్డప్పుడు మాధురి అంటే వీళ్ళిద్దరు సేమ్ లే. ఇక ఇద్దరు ఎట్లా అంటే ఇట్లా వచ్చి గుద్దుకున్నా ఎవరిది క్రాష్ కాదు. మళ్ళీ రిటర్న్ బాణాలు వెళ్ళిపోతాయి. అంటే ఇదొక బాణం మాధురి గారు ఇదొక బాణం వచ్చేసి ఆయేష్ వస్తే ఇట్లా గుద్దుకున్నా గానీ ఆ బాణాలు ఎవరు వెనక్కి వెళ్ళిపోతాయి. అంత వాళ్ళ వాయిస్ అంత సింక్ అవుతుంది అనమాట. ఎవరు ఓడిపోరు వాయిస్ లో ఇద్దరు గెలుస్తారు. అలాంటి ఆవిడ ఈమె ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి ఒక బెదిరింపు చర్య టైపు డెమోని అడుగుతా అంటే అసలు నేను ఎందుకు అరిశాను నేను జనరల్ గా అడుగుతున్నాను అని చెప్పేసి ఈయన అంటాడు. అని అంటే వద్దుపో నువ్వు రీతి విషయం అయితే నువ్వు వెంటనే వస్తావు అని చెప్పేసి అంటే అసలు మాట్లాడినవాడు. ఎంత ఇరిటేషన్ అంత ఎంత చిరాకు వెళ్ళిపోతారంటే ఆయనకు. అంటే ఏంటి మాట్లాడుతుంటే కూడా ఒక విషయం కూడా వినకపోతే ఆ విషయం ఎట్లా అర్థమవుతుంది. నేను ఒక విషయం మాట్లాడుతుంటే నీకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మాట్లాడుతుంటే వింటేనే తెలుస్తుంది. అరే వినకుండా వదిలేపోవా నువ్వు అమ్మాయి విషయం అయితే వస్తావు రీతుది అయితేనే వస్తావు నువ్వు వేరే వాళ్ళ విషయంలో రావట్లేదు అంటే ఎవరిదైనా హౌస్ విషయం కాబట్టి ఇక్కడ జరిగింది కాబట్టి నేను వచ్చినా చెప్పేస్తాను. ఇక్కడ 100కి 150 1000 10,000 ఇంత డెమోంది అయితే తప్పే కాదు. ఎందుకంటే అసలు చూస్తున్నాం ఐఏషది 100% తప్పు. ఎందుకు ఆయన వచ్చి అడిగిండు సరే మీ ఇద్దరు పడట్లేదు ఈయన మధ్యలో వచ్చి అడిగినప్పుడు అట్లా ఎందుకు అన్నది పవన్ మీ ఫ్రెండ్ కదా చెప్పు ఇట్లా కాదు కదా అని చెప్పేసి నువ్వు చెప్పు అని చెప్తాడే. కానీ అంత అగ్రెసివ్ గా ఇప్పటి వరకు మనకు 5 వారాలు అయింది. ఒక్కసారి కూడా కళ్యాణ్ని గేమ్ లో నుంచి కావాలని తీసేసినప్పుడు అగ్రెసివ్ కాలేదు. చాలా సార్లు కూడా 2-3 సార్లు కూడా తీసేసింది. మొన్న ఫ్లోరా గారు కూడా తీసేసింది గేమ్ లో నుంచి. కానీ అప్పుడు కూడా అగ్రెసివ్ కాలేదు. ఏంటి అది ఎందుకు తీసేసింది నాకు అంత కూల్ పర్సన్ నువ్వు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు అంటే నువ్వు ఏ రకంగా ఉన్నావు చెప్పేసి అని నేను అనుకుంటున్నా. అదైతే కరెక్ట్ కాదు. ఈ గౌరవ్ కూడా లేడీస్ మ్యాటర్ కదా అని అంటాడు. ఆయనకి ఏం అర్థమైందో నాకైతే తెలియదు కానీ లేడీస్ మ్యాటర్ మనం చూసుకున్నాం. అదే హౌస్ మ్యాటర్ అబ్బా వాళ్ళిద్దరు ఒక విషయంలో చిన్న డిస్కషన్ అయితే దాని గురించి అడగడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళిండు. అది లేడీస్ మ్యాటర్ అంటే ఎట్లా చెప్పు గౌరవ్. ఓకే అయితే మనకి వీళ్ళకి క్యాప్టెన్సీ టాస్క్ ఒకరిని అంటే ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదా ఆ ఇద్దరు అయిన దాంట్లో ఒకరిని ఎలిమినేషన్ చేయడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చిండు. ఆల్రెడీ మనకు నిఖిల్ వచ్చేసి గౌరవ్ ఎంచుకున్నాడు. ఆ టాస్క్ లో వచ్చేసి సంచాలకు వచ్చేసి తనుజ. ఇక్కడ ఇలాంటి గేమ్స్ లో అంటే ఏం లేదు మామూలుగా ఇసుక వెయిట్ ఆపడం అవి మొత్తం ఇవన్నీ చెప్పాను నేను. ఏది వాళ్ళు అంటే మామూలుగా 1-1 అని 2-2 అని ఇచ్చిండు. వాటి మీదనే నిల్చోవాలి కర్రల మీదే నిల్చోవాలి. మళ్ళీ బిగ్ బాస్ చెప్పినప్పుడు ఫస్ట్ కర్రల నుంచి సెకండ్ కర్రల మీద మార్చుకోవాలి. సరే అదంతా వదిలేద్దాం. వెయిట్ నాపడం అని అనుకుందాం. గౌరవం ఇద్దరు
మంచి ఫిజికల్ కాబట్టి బాగానే ఆడతారు. అయితే ఇక్కడ మెయిన్ సంచాలకుదే ఉంటుంది. అంటే తుది నిర్ణయం కాదు, నిర్ణయించడం కాదు, కానీ ఎవరైతే వెయిట్ అంటే ఇసుక అనేది వెయిట్ వాళ్ళకి యాడ్ చేస్తారో ఆ కాలింగ్ అనేది సంచాలక మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇలాంటి విషయంలో మాక్సిమం సంచాలక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళని పిలుస్తారు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరో వాళ్ళని పిలవరు. అంటే ఇప్పుడు గౌరవ్కి వచ్చేసి సపోర్ట్ చేసే వాళ్ళను పిలుస్తుంది, అప్పుడు ఎవరికి వేస్తారు? నిఖిల్కి వేస్తారు. నిఖిల్కి సపోర్ట్ చేసే వాళ్ళని పిలవదు, అంటే అప్పుడు ఎవరికి వేస్తారు? గౌరవ్కి వేస్తారు. అట్లా ఆ టైప్ లో ఉంటుంది. అంటే సపోర్ట్ ఎవరికైతే చేయరో వాళ్ళని వాళ్ళని పిలిస్తే, అంటే వీళ్ళ దృష్టిలో సంచాలకు నాకు ఇతను గెలవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఉన్నాడు అనుకో, నిఖిల్ గెలవద్దు అని అనుకుంటే నిఖిల్కి వెయిట్ వేయాలి. అప్పుడు మనం ఆల్రెడీ ఆ హౌస్ లోనే ఉంటాం కాబట్టి నిఖిల్ అవ్వద్దు అనుకునే వాళ్ళు పర్సన్స్ వీళ్ళు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాం అనుకో, ఆ పర్సన్ పిలిస్తే వాళ్ళు ఇసుక చేస్తారు, ఆటోమేటిక్ గా వాళ్ళు వెయిట్ ఆపలేక పడిపోతారు. ఇలాంటి టాస్క్లు అయితే బాగుండవని నాకు అనిపించింది. ఎందుకంటే ఇద్దరు ఫిజికల్ గా బాగుంటారు, ఇద్దరికి సేమ్ వెయిట్ వేసి ఎంతసేపు ఎక్కువ ఎవరుంటో అయిపోతుంది అని చెప్పేసి అంటే బాగుంటది. కాకపోతే ఇక్కడ గొడవలు పెట్టడానికి కూడా బాగుండాలి కదా టాస్క్. ఎందుకంటే సంచాలకుగా నువ్వు ఓన్లీ గౌరవ్కి పాజిటివ్ ఉండాలని పిలిస్తే నాకు ఎట్లాగో వెయిట్ వేస్తారు అని చెప్పేసి తన నిజ గురించి అనుకోవాలి. ఎవరైతే నాకు ఇసుక వచ్చి నేను అరే నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటే నాకు ఇసుకేసింది అని చెప్పేసి మిగతా సభ్యుల గురించి నిఖిల్ అనుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్ ఉంటది. ఓకే, ఇది గేమే. ఎందుకంటే అట్లా చేస్తే మజా ఏముంటది? వాళ్ళకి వెయిట్ ఎత్తారు, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ స్టెమినా ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ అయితే బాగుంది. ఓకే, వీళ్ళని పిలుస్తారు. మనకు వచ్చేసి ఈ టాస్క్ గౌరవ్కి ఇమాన్యుల్ సాయి వచ్చేసి వేస్తారు, ఇసుక వెయిట్ వేస్తారు. మిగతా వాళ్ళందరూ నిఖిల్కి వేస్తారు. దివ్య గాని, అయేషా గాని, కళ్యాణ్ గాని వాళ్ళు వెయిట్ మొత్తం నిఖిల్కి వేస్తారు. నిఖిల్ ఓడిపోతాడు ఈ గేమ్ లో. మళ్ళీ క్యాప్టెన్స్ అగైన్, అంటే ఆల్రెడీ క్యాప్టెన్ ఈయన కంటెంటర్ కాబట్టి ఈయనతో గేమ్ అయింది. మళ్ళీ అగైన్ గౌరవ్ అవుతాడు. ఈ ఇద్దరు వచ్చేసి క్యాప్టెన్స్ వచ్చి సుమన్ శెట్టి అండ్ గౌరవ్, వీళ్ళిద్దరు ఈ వీక్ వచ్చేసి 6th వీక్ వచ్చేసి క్యాప్టెన్స్ ఇద్దరు అవుతారు. మరి వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారో, బయట ఒకరు లోపల ఒకరు, కిచెన్ కి ఒకరు, లేకుంటే వాళ్ళు ఎట్లా షేర్ చేసుకుంటారో చూడాలి. సరే, సుమన్ శెట్టి అయినందుకు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది పాతింటి సభ్యులు వైల్డ్ కార్డ్స్ కాకుండా చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ తో ఆడి మన పాతింటి సభ్యుడు ఒకరు మనకి కెప్టెన్ అయ్యారంటే గ్రేట్ అని చెప్పేసి అందరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. గౌరవ్ అయిన దానికి కూడా రీతు గాని మిగతా వాళ్ళందరూ గానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గౌరవ్ అయినందుకు అందరూ అప్రిషియేట్ చేస్తారు. కాకపోతే సుమన్ అన్న అయిన దానికి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సుమన్ అన్న గురించి తెలుసుగా, అధ్యక్ష, అది అట్లుంటది. అయితే ఇక్కడ సాయి నిఖిల్ తో చెప్తా ఉన్నాడు, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇదంతా క్యాప్టెన్సీ వాళ్ళకి ఫోటో వచ్చింది కూడా క్యాప్టెన్సీ బోర్డు లో పెట్టేస్తారు. అది అయిపోయిన తర్వాత సాయి నాకు తెలిసి చాలా ఇంటెలిజెంట్ లాగా ఆలోచిస్తాడని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తాడంటే నిఖిల్కి ఆల్రెడీ 70% మొత్తం నీకు ఈ హౌస్ లో సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయింది. కాకపోతే వాళ్ళకి కాల్ రాలేదు. నీకు వాళ్ళు కాల్ పిలిస్తే గౌరవ్ కేసులు వెయిట్, కాకపోతే వాళ్ళని పిలవలేదు అంటే అక్కడ ఏమని ప్రొజెక్ట్ చేశానంటే సంచాలక ఎవరైతే ఉన్నారో సంచాలక వాళ్ళని పిలవలేదు, సంచాలక వాళ్ళని పిలిచి ఉంటే వెయిట్ గౌరవ్ కేసులు నువ్వు గెలిచేటోడివి అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. మన సాయి చెప్తాడు. సాయి చెప్పేది కూడా వాస్తవే, నేను ఇందాక చెప్పింది కూడా అదే. సంచాలక చేతిలోనే ఉంటది, అంటే ఎక్కించినట్టే. ఓహో, అంటే సంజన గారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళని పిలవలేదు, సపోర్ట్ ఎవరైతే చేయలేదో వాళ్ళని పిలిచింది అంటే నేను కూడా కావడం సంజన గారికి ఇష్టం లేదు. అన్ని నామినేషన్ పాయింట్స్ రేపటి రోజు రానున్న రోజుల్లో. కానీ ప్రతిదీ గమనిస్తుండే ఎవరు? సాయి. ఇంటెలిజెంట్ ఉన్నాడు, గేమ్ కూడా ఆడుతుండు. చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు షార్ప్ గా చురుగ్గా ఉన్నది గౌరవ్ లేడు, నిఖిల్ లేడు. ఫిజికల్ గా వీళ్ళు ఉండొచ్చేమో తప్ప, ఈయనకు తెలుగు రాదు, ఆయన కూడా తెలుగు రాదులే, కానీ ఫిజికల్ గా ఉండొచ్చేమో. కానీ సాయి అయితే చాలా షార్ప్ ఉన్నాడు. ఆ షార్ప్నెస్ ని గేమ్ తో పాటు కొంచెం అందరితో, ఇది వైల్డ్ కార్డ్స్ కానీ తర్వాత పాతింగ్ సభ్యులు కానీ అందరితో ఉంటే మాత్రం 100% మన సాయి కూడా ఉంటది అవకాశం. కొంచెం షోట్ లో స్టాండ్ తీసుకొని నిలబడి మాట్లాడితే మాత్రం కొంచెం అవకాశం ఉంటది. వైల్డ్ కార్డ్స్ లో ఇప్పుడే మెరుగుపడతానని నేను అనుకుంటున్నా. ఇంకా మిగతా విషయాలకు వస్తే మాధురి గారు మౌనంగా ఉన్నారు ఈ రోజు, ఏం మాట్లాడలే. ఎందుకంటే ఆ గేమ్ లో ఓడిపోయిందని కూడా ఓకే, దానికి ఏం చేస్తాం అని చెప్పేసి అన్నది.
మరి ఇక ఎందుకంటే ఆమె కాఫిన్ లోకి పోయింది కాబట్టి ఇక అసలు ఏం లేదు. ఎందుకంటే ఆ చీకట్లో ఏం గుర్తుకు రాలేదేమో ఈ రోజు. భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కావచ్చు. ఇక ఈ రోజు మొత్తం చూస్తే నార్మల్ క్యాప్టెన్స్ అయినరు ఇద్దరు. ఇద్దరు ఒకే బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా బిగ్ బాస్ 9 కి ఇద్దరు క్యాప్టెన్స్ అయ్యారు. ఇదే హైలైట్, ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. ఈ రోజు తండ్రి కుర్తులది కానీ, అన్నా చెల్లెలది కానీ, తర్వాత మిగతా విషయం అయితే ఏం లేదు. ఎవరు మిగతా ఈ భరణి గారు ఆ విషయం అమ్మతో అన్న ఒక విషయం, తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి వాళ్ళ అమ్మతో అన్న ఒక విషయం, అంతకు మించి మిగతా కంటెస్టెంట్స్ అయితే ఈ రోజు ఏం లేదు చెప్పుకోవడానికి. ఇది జరిగిన ఎపిసోడ్ లో జరిగిన విషయాలు. రేపు మరి నాగ్ సారు ఈ వీక్ లో జరిగిన తప్పుల గురించి ఏ విధంగా మాట్లాడతారు, మరి శ్రీజ రీఎంట్రీ గురించి ఏంటి, తర్వాత బిగ్ బాస్ మీద ఫిర్యాదు చేసిన దాని గురించి ఎట్లా ఉంటది, రేపు ఎపిసోడ్ ఎట్లుంటది, భాష గురించి ఏమన్నా మాట్లాడతారు. ఎందుకంటే ఫిర్యాదులు ఆ విధంగానే జరుగుతున్నాయి బయట వచ్చేసి. ఏంటి బిగ్ బాస్ లో మాట్లాడే భాష ఏంటి, ఎవరిని తీసుకొని వచ్చారు, మీరు ఏ విధంగా ప్రవర్తించాలి, భాష ఏమన్నా హింట్స్ ఇస్తాడా, లేకుంటే అందరికి ఏమన్నా చెప్తాడా అని చెప్పేసి రేపు చూడాలి. ఇప్పటి వరకు అయితే పెద్ద ఇబ్బంది పడే అయితే రేపు లాస్ట్ వీక్ అంత గేమ్స్ అయితే ఏం జరగలేదు. ఈ వీక్ అంత నార్మల్ గా ఉంది. కాకపోతే దివ్యాది ఉన్న మాధురి గారిది, తర్వాత రీతుది మాధురి గారిది ఆ విషయంలోనే వస్తుంది. ఆ విషయంలో వస్తే మాత్రం దివ్య అయితే దాంట్లో ఆమెకైతే చివర్లు పడే విషయం అయితే తక్కువ ఉంటది. ఎటు చేసి మాధురి గారికి కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. మరి గట్టిగా అడుగుతారా, లేకుంటే మాధురి గారు అని చెప్పేసి వదిలేస్తారా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు. మరి బిగ్ బాస్ కొనసాగిందా, కంప్లైంట్ ఏ విధంగా తీసుకుంటారు, అదే ఆ విషయాల గురించి మనకి రేపు నాకు సార్ డిస్కషన్ చేసే అంటే రేపు ఎపిసోడ్ లో డిస్కషన్ జరిగే దాన్ని బట్టి మనకు కొంచెం ఐడియా వస్తుంది. మరి శ్రీజ రీఎంట్రీ అనేది లేకపోతే కొంచెం నిరుత్సాహం. ఎందుకంటే శ్రీజ రీఎంట్రీ లేకపోతే బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ని కూడా అందరు జీర్ణించుకోరు. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే ఇంకా మీరు మీకు నచ్చిన వాళ్ళనే విన్నర్ చేసినప్పుడు, మీకు నచ్చిన వాళ్ళని ఇంట్లో ఉంచినప్పుడు ఇంకా మమ్మల్ని ఎందుకు చూడమంటాం, మమ్మల్ని ఎందుకు ఓట్లు వేయమనడం, ఇదంతా మాకు టైం వేస్ట్ కాదు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకుంటేనే ఎప్పటికైనా నాకు సార్, నేనైతే ఇది మర్చిపోను. నాకు సార్ ఆ రోజు సంజన గారిని ఆడియన్స్ ఓటేస్తేనే ఎప్పటికైనా ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆడియన్స్ ఓటే, ఇంట్లో వాళ్ళ సభ్యుల ఓట్లు కాదని చెప్పేసి ఆ మాట గుర్తు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. అందరూ గుర్తు చేయాలంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ పాయింట్ ని. ఎందుకంటే సంజన గారికి ఒక రూలు, శ్రీజకి ఒక రూలు ఉండకూడదు. ఎందుకంటే ఆమెని మాత్రం ఆడియన్స్ నిన్నే పంపించలేదు, కంటెస్టెంట్స్ పంపించరు అన్నారు. మరి ఈవెన్ కూడా ఎవరు శ్రీజని కూడా ఆడియన్స్ పంపలేదు, కంటెస్టెంట్సే పంపారు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోని. ఎంతవరకు లైక్లు ఎన్ని కొట్టాలి అంటే ఈ విషయం నాకు టాపిక్, ఈ విషయం నాకు సార్ నాకు తెలియాలి. ఎందుకంటే ఈ విషయమే కదా నాకు సారే కదా అన్నది, ఆ విషయం తెలియాలి. శ్రీజని రీఎంట్రీకి తర్వాత ఆమె గేమ్ ఎట్లా ఆడింది, మళ్ళీ ఓట్లు తక్కువ పడి ఎలిమినేషన్ అవుతుంది సెకండరీ విషయం. నెక్స్ట్ వీకే ఎలిమినేషన్ అవ్వని ప్రేక్షకుల ఓట్ల వల్ల. కానీ ఇప్పుడు అన్ఫేర్ గా జరిగింది కాబట్టి ఆ విషయం గురించి రేపు ఏమైనా డిస్కషన్ వస్తుందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.